దానికి నంబిగారు, నాయనా, ఇది నేను మడిగా శ్రీనివాస ప్రభుల గుడిలో స్వామికి తిరుమంజనం కోసం తీసుకొని పోయే తీర్థం. దీనిని ఎంగిలి చేయరాదు, అందుకని ఈ కడవలోంచి తీర్థం ఇయటం వీలు పడదు అని చెప్పి కడవను మోస్తూ నడవసాగాడు. అలా కొంత దూరం వెళ్ళేసరికి తిరుమల నంబిగారికి క్రమంగా తలపైన నీళ్ల కడవ తేలిక పడుతున్నట్లు తోచెను. వారు ఆశ్చర్యంగా వెనక్కు తిరిగి చూడగా కడవకు చిన్న చిల్లు పెట్టి ధారగా కారుతున్న నీళ్లను ఆ బోయవాడు దోసిలి పట్టి ఆత్రంగా త్రాగుతున్నాడు, వెనకనే వస్తూ. అలా క్రమంగా కడవ ఖాళీ అవడం వల్ల బరువు తేలికపడిందని తెలిసి తిరుమల నంబిగారు ఆగ్రహంతో, ఒరే దూర్తుడా, నేను ముందే చెప్పిదిని కదా, ఇది భగవంతుని కోవెలలో తిరుమంజనార్థం తీసుకుని పోయే తీర్థం, ఎంగిలి చేయరాదని. ఎందుకు ఈ దురాగతం? వద్దని చెప్పినా కొండకు చిల్లు పెట్టి మరీ త్రాగుతున్నావే అని చిరాకుగా బోయేవాడిని కేకలు వేయసాగారు. దానికి ఆ బోయేవాడు ఆగ్రహపడకుండా చిలిపిగా నవ్వుతూనే, తాతా నాకు చాలా దాహంగా ఉందని చెప్పాను కదా, కొండలో నీళ్లు తీసుకుని వెడుతున్నావు కదా అని నా దాహం తీర్చుకుంటుంది. ఇందులో నేను చేసిన తప్పేమి? దాహం అయితే తీర్థం తాగరా? తిరుమల నంబిగారు, ఒరే దొండగిడా, చేసిన తప్పు పనికి ఇంకా సమర్థించుకుంటున్నావా? ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమంజనం కోసం ఎంతో మడిగా ఎంత శ్రమపడి ఇంత దూరం నుంచి కడవనెత్తిని పెట్టుకొని ఈ వృద్ధాప్యంలో తీసుకొని వస్తున్నాను. దీనిని చిల్లు పెట్టి ఎంగిలి చేశావు. నేనా కడు వృద్ధుడను, మళ్ళీ అంత దూరం నడిచి వెళ్ళి తీర్థం తేయలేను. లేకపోతే స్వామి తిరుమంజనము నాకు ప్రసాదనముకు తీర్థం సరిపోదు. ఏమి చేయగలను అని నిట్టూర్పుతో ఉస్సురని నిలిచెను. దానికి ఆ బోయేవాడు, తాత, ముసలివాడు, దూరం నుండి నీరు తేలేకపోతే ఎందుకంత బాధపడతావు? ఇక్కడ దగ్గరలోనే నీటి వసతి కలదు కదా అని చిలిపిగా నవ్వుతూ తన అమ్ముల పొది నుండి వాడి బాణం ఒకటి తీసి కొండకు గురిపెట్టి వదిలాడు. ఆశ్చర్యం! ఆ బాణం వెళ్ళి రాయిని తగిలిన చోట చిల్లుపడి పరిశుద్ధమైన గంగాజలం చిమ్మిలి గొట్టం వలె జలధారతో పైకెగిసెను. తిరుమల నంబి ఆశ్చర్యంతో నోరు తెరిచి నిలబడ్డాడు. బోయేవాడు, ఇదిగో తాత చూడు, ఇదిగో ఆకాశగంగా, ఇది ఆకాశగంగా అంటే నీవు తెచ్చే పాపనాశనం తీర్థం వలె నేల మట్టి తగలని పరిశుద్ధమైన తీర్థం. పైగా ఇది ఆలయం నుంచి చాలా దగ్గరలో ఉన్నది. ఈనాటి నుంచి నీవు కష్టపడని అవసరం లేదు అని ఇక్కడ ఈ తీర్థం చూపించాడు. ప్రతిరోజు నాకు ఈ తీర్థమే తెచ్చిపెట్టు అంటూనే తిరుమల నంబి కళ్ళ ఎదుట బోయేవాడు అదృశ్యమయ్యాడు. తిరుమల నంబిగారు ఆ బోయేవాడెవరో కాదు, సాక్షాత్తు శ్రీనివాస ప్రభువే. తాను గుర్తించక ఎంతటి అపచారం చేశాడు. పైగా స్వామివారు దాహమడితే లేదు పొమ్మంటినే నేను రోజూ శ్రమపడిపోతున్నానని దయతో స్వామి నన్ను అనుగ్రహించడానికై ఈ బోయ రూపంలో వెంటాడి నా కడవకు చిల్లు పెట్టి స్వయంగా తీర్థాన్ని త్రాగి నన్ను అనుగ్రహించాడే. పైగా తానెవరో తెలియజేస్తూ బండశిలపై బాణం వేసి జలధారణ పుట్టించాడే. ఏమీ ముసలివానిపై శ్రీ వెంకటేశ్వర్ల కరుణా కటాక్షము! అయ్యో, ఎంతటి అపచారం చేసి తిని అని భక్తి ఆవేదనతో ఆనంద బాష్పాలు కన్నీటి ధారలై కారగా పులకితులైనారు. తిరుమల నంబిగారు ఆనాటి నుంచి స్వామివారి నిత్య కైంకర్యాది సేవలకు ఆకాశగంగ తీర్థాన్నే పట్టి తెచ్చుకునేవారు. పైగా ఈ తీర్థం ఆలయం నుంచి సగం దూరంలోనే అతి దగ్గరగా స్వామి తామే ఏర్పాటు చేశారు. ఈ విచిత్రాన్ని ఈనాటికి మనం తిరుమల కొండపై పాపనాశనానికి వెళ్ళే దారిలో ఆకాశగంగ తీర్థాన్ని అపూర్వంగా తిరుమల నంబికై శ్రీనివాసుడు సృష్టించిన విచిత్రాన్ని చూడవచ్చు. విచిత్రం ఆ తీర్థం, విచిత్రం ఆ తీర్థం. అన్ని కాలాల్లోనూ మంచు వలె చల్లనై గంగ వలె అతి నిర్మలంగా ఉంటాయి. ఆకాశగంగ అన్న పేరును సార్థకం చేస్తూ అనంతాళ్వారుల వలె
తిరుమల నంబిగారు కూడా శ్రీనివాసుని నిత్య సేవా కైంకర్యములు చాలా కాలం కొండపై నుండి సేవ చేసుకుని తరించిన పుణ్యాత్ములు. వీరందరూ రామానుజులకు సమకాలికులు కావడం పరమానందకరమైన విషయం.